ఎలవర్తి వీరవరప్రసాద్ గారు బొప్పాయి తోట, మరి అట్లాగే మామిడి చెట్లు సేంద్రీయ పద్ధతిలో ప్లస్ ఆవు మూత్రము ఆవు పంచకంతోనే చేస్తున్నారు. అందుకని ఈరోజు ఆయన మాటలతో మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్ నమస్తే అండి. మీరు ఈ బొప్పాయి చెట్లు కానీ మనం ఎలా పండియాలి అని చెప్పి అనుకున్నారు, ప్లస్ వాటి విశేషాలు మా ప్రేక్షకులు. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, బొబ్బాయి చెట్లు, అదరగా ఆకుకూరలు పెంచాము. ఓకే సార్. ఊళ్ళోనే ఉంది ఇంకో 4 సెంట్లు. ఊళ్ళో ఉందా సార్? ఊళ్ళో ఈ కొబ్బరి చెట్లను సపోటా చెట్లను అంతే సార్. సార్ ఇప్పుడు మీరు ఈ సేంద్రీయ పద్ధతిలో అంటున్నారు కదా, ఈ ఆవు అలా ఎలా చేసేవాళ్ళు, అంటే ఒక్కొక్క బొప్పాయి మొక్కకి మీరు ఎంత మోతాదులో వేసేవాళ్ళు సార్? చూడండి, ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ మోపు తీసుకోండి. చూడండి 3 పేపర్లో కలుపుతాం, ఏమవుతుంది దీంట్లో తీసుకెళ్ళి దానికి 20 రేపులు వచ్చి కలిపి దాంట్లో పిండి పదార్థాలన్నీ కలిపి పుట్టమట్టి జిల్లెడ్లు వేసి కొట్టి స్ప్రే చేస్తాం. అంటే ప్రతి మొక్కే స్ప్రే చేసుకుంటారు? ప్రతి మొక్క బారు చేయనంత చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కలకి అది స్ప్రే చేసుకుంటాం మూలాన మనకి ఈ పూత కానీ పింద కానీ అనేవి అలోకంగా పడుతున్నాయి. ఇప్పటికి ఎన్ని స్ప్రేయింగ్లు చేసి ఉంటారు సార్ మీరు? 4 సార్లు అయిపోయింది. 5వ సార్. ఓకే సార్. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ ఈ ఆవుల దాంట్లో చిన్నదే లేకతోడు కూడా ఉంది. బాబాయ్ చూపించడం జరిగింది. బాబాయ్ మీ పేరేంది బాబాయ్? మరీదాస్ గారు చూపించారు. అట్లాగే ఇప్పుడు మనం ఈ తోటలోకి సంబంధించి ఈ ఆవులను కూడా మనం చూడటం చూపిస్తున్నాను. రండి. మనకైతే ఇక్కడ ఆవులు అయితే 2 ఆవులు ఉన్నాయండి. వీళ్ళు ఈ ఆవులనే ఈ ఆవు మూత్రం ఇక్కడ మనకి తీసి ఇదిగో ఇక్కడ గుంట ఏదైతే ఉందో దాంట్లో ఈ ఆవు మూత్రం పడతారు. ఈ ఆవు మూత్రం పట్టేసి వీటిని తీసుకుని మనకి ఒక డ్రమ్ములో పోసుకుంటారండి. ఆ డ్రమ్ములో పోసుకున్న తర్వాత చూడండి ఇప్పటి వరకు ఈ ఆవు మూత్రం ఆవు పంచకాలతోనే మనకి కొట్టడం అనేది జరిగింది. ఈ కొట్టిన తర్వాత మనకి ఈ చెట్లకి కాయలు అనేవి కాయటం అనేది జరుగుతుందండి. ఆ కాయలు కూడా కాస్త పెద్ద సైజులో ఉన్నాయి. మీకు మళ్ళా ఇంకో వీడియోలో మళ్ళీ చూద్దామండి. అప్పటి వరకు ఈ తోటలో మనకి ఎటువంటి దోమ కానీ పింద కానీ కనపట్టలేదు. చూడండి చూడండి ప్రతిదీ ఇక్కడైతే మనకి కాస్త లైట్గా మనకి ఆకు మీద మచ్చలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎటువంటి పురుగు అనేది కనపడతలేదు. ఇదిగో మనకి లేత చిగురు కూడా చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. పూత అయితే వస్తుంది. ఈ పూత నుంచి మనకైతే పింద అనేది ఏర్పడటం అనేది జరిగిద్ది. మనకి ప్రతిదీ ఏంటంటే హైబ్రిడ్ కాయ అండి. చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది, కానీ ఇక్కడ మనకి పూత పింద అనేది అలోకంగా కాయ అనేది కనపడటం జరుగుతుంది.